నమస్తే అండి. నా పేరు షరీఫ్ అండి. మాది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, ఆంధ్ర, మాది జగ్గేపేట. ఇవాళ మా సోదరుడు రామకృష్ణ నాయకు ఇంత పెద్ద డోజో పెట్టి మరి ఇంతమంది కరాటే పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆయన మన చైర్మన్ గారు శ్రీ సుమన్ తల్వార్ గారు ఎప్పుడు అంటూ ఉంటారు, మార్షల్ అన్నది ప్రతి విద్యార్థి నేర్చుకోవాలని, ముఖ్యంగా మహిళలకు చాలా ఇది అవసరం అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటారు. అదే స్ఫూర్తి తీసుకుని రామకృష్ణ నాయక్ ఇంత పెద్ద డోజో పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని వందల మంది విద్యార్థులకి రామకృష్ణ నాయక్ ఫ్రీ క్యాంపులని అలా ఎన్నో ఈ తరగతులు తరగతులు అన్నది పిల్లలకు అందించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ దగ్గర 100 మంది పిల్లలకి ఈ కరాటే స్కూల్స్లో ట్రైనింగ్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందండి. అలాగే మన మిర్యాలగూడ హౌసింగ్ బోర్డులో ఇంత పెద్ద డోజో పెట్టి, ఇంత ఎక్విప్మెంట్స్ పెట్టి పిల్లలకి ఇంత సేఫ్ సైడ్లో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇవ్వడం అన్నది అది రామకృష్ణ దక్కింది. అది రామకృష్ణ చూపించిన ఇంట్రెస్ట్, ఆసక్తి, ఆయన చూపిస్తున్న ఈ చొరవ కూడా పిల్లల విషయంలో వీళ్ళని ఒక సెలబ్రిటీస్కే కాకుండా మన ఇండియా కూడా గర్వించే విధంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చూపించాడు. అలాగే రానున్న ఒలింపిక్ సెలక్షన్స్లో కూడా పిల్లల్ని దింపడం అనేది చాలా సంతోషం అండి. అతను మేము ఎంతో అభినందిస్తున్నాము. అలాగే ఈ మార్షల్ ఆర్ట్స్ అన్నది అది మన భారతదేశ కళ. ఈ కళతో పాటు మన దేశంలో ఆయుధ పోరాట విద్యలు అనేవి చాలా ఉండేవి. ఇవి కాలక్రమేణా ఇవి అంతరించిపోతూ జరుగుతున్నాయండి. దీన్ని మళ్ళీ వెలుగులో తీయాలని రామకృష్ణ చేసే ప్రయత్నం చాలా అందరం కూడా అభినందించదగ్గ విషయం అండి. ఇప్పుడు ఈ లాంచక్ కానీ లేకపోతే కరసాము, కట్టిసాము ఇలాంటివి ఎన్నైతే మన భారతదేశంలో ఆయుధ పోరాట విద్యలు ఉన్నాయో అవన్నీ కూడా భారతదేశ సంప్రదాయం ప్రకారంగా మళ్ళీ అవన్నీ వెలుగులో తీసుకొచ్చి తనంతా కృషి చేసి అంతరించిపోతున్న కళలన్నీ కూడా విద్యార్థులు నేర్పాలని కలారీ, పయట్టు, బణక్కలు ఆటలతో పాటు ఈ కరాటే అన్నది కూడా నేర్పించాలని చెప్పేసి ఆయన మాకు చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే మేము ఆ విషయం నుంచి వచ్చి మేము ప్రోత్సాహం అందిస్తున్నామండి. రానున్న రోజుల్లో భవిష్యత్ కాలంలో మేము విద్యార్థులకి మాకు మంచి ప్రోత్సాహం తల్లిదండ్రులు అందిస్తే మేము ఇంకా కూడా ఈ డారు, దూరా అని చెప్పేసి మన ప్రాచీన యుద్ధ కళలైన కట్టిసాము, కరసాము అవి కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని పూర్తిగా భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా మేము చేయాలనుకున్నాం. అలాగే మహిళలు కూడా తప్పనిసరి ఈ మార్షల్ ఆర్ట్స్ విద్య నేర్చుకోవాలండి. ఇది ఎందుకంటే మనం ఎవరినో కొడతాం, చంపుతాం కాదండి. కనీసం మనల్ని మన మీద ఎక్కడైనా అటాక్ జరుగుతుంది అక్కడి నుంచి రక్షించుకొని తప్పించుకొని పారిపోవడం కూడా ఆత్మరక్షణ. ఆ ధైర్యం మనం ఇవ్వాలండి. ఒక 2-3 వచ్చి చేతులు కాళ్ళు పట్టుకుంటే ఆడుకోలే, వాళ్ళు గింజుకోలేక ఆగిపోతున్నారు. కనీసం వాళ్ళలో స్టామినా ఉంటుంది. వాళ్ళు ఏదో వాళ్ళ హెల్త్ కోసం కూడా ఆలోచించుకోకుండా కొద్దిగా ఫుడ్ తినడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, అవగాహన లేకపోవడం, కనీసం చేతిలో బ్యాగ్ లేకుండా పారిపోయినా వాళ్ళని పట్టుకునే ఓపిక లేదు, వాళ్ళు పరిగెట్టే ఓపిక లేదు. ఉంటే సన్నగా లేదా లావుగా ఫిట్నెస్ ఉండలేదు, ఆ హుషారు ఉండలేదు పిల్లల్లో. ఇలాంటి విద్యలు నేర్చుకోవడం వల్ల, ఇలాంటి ప్రాక్టీస్ చేయడం వల్ల మనసులో ఉల్లాసం, ఉత్సాహం ఇవన్నీ కూడా ఎన్నో రెట్టింపవుతాయని చెప్పేసి శాస్త్రజ్ఞులు మనకు చెప్తారండి. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మనసారి కోరుకుంటూ మీ మాస్టర్ షరీఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.